హలో ఫ్రెండ్స్. రేపటి మార్కెట్ అనాలిసిస్ చూసుకుందాం. మార్నింగ్ కొంచెం సెల్లింగ్ వచ్చిన తర్వాత ఒక బేస్ ఫార్మ్ చేసి మళ్ళీ సెకండ్ హాఫ్‌లో మంచి సెల్లింగ్ వచ్చింది కదా! సో, నేను ఎక్కడ సెల్ చేసిన వాళ్ళు, ఇక్కడ సెల్ చేసిన వాళ్ళని నేను టార్గెట్ చేయాలనుకోవట్లేదు. బట్ లాస్ట్‌లో సెల్లింగ్ చేసిన వాళ్ళము టార్గెట్ చేయనీకి ఛాన్స్ ఉంది. అండ్ లోయర్ లెవెల్‌లో మనకు బై స్టాప్ లాస్ కూడా అవైలబుల్ లేదు. సో, ఇంత సెల్లింగ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది కొంచెం పుల్ బ్యాక్ రావాలి. అలా వస్తేనే మళ్ళీ మనం ఫ్రెష్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ సెల్లర్స్‌ని టార్గెట్ చేయడం కోసం ఫ్లాట్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎలా ఓపెన్ అయినా నేను బై సైడ్ చూస్తాను. ఈ 59,050 బిలో గనక ఓపెన్ అయితే 59,000 అనే రౌండ్ నంబర్ ఉంది కాబట్టి దాని కింద కొంచెం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, 59,580, 59,770 రెసిస్టెంట్ గాను, 59,050 సపోర్ట్‌గా చూస్తున్నాను. అలాగే నిఫ్టీలో కూడా సేమ్ ప్లాన్ ఉంటుంది. 25,340, 25,420 రెసిస్టెంట్ గాను, 25,100, 25,000 సపోర్ట్‌గా చూస్తున్నాను. సెన్సెక్స్‌లో 82,700, 83,000 రెసిస్టెంట్ గాను, 81,870, 81,460 సపోర్ట్‌గా చూస్తున్నాను. బిగినర్స్ ఎవరైతే ఉంటారో రేపు మార్కెట్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ అని మా సజెషన్. మీ ప్రైస్ యాక్షన్‌ని మీ అనాలిసిస్‌ని బేస్ చేసుకొని ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.